హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే వంట ఏంటంటే మహాలక్ష్మి పరివారంలో క్యాలీఫ్లవర్ కూర. దానికి కావాల్సిన పదార్థాలు: క్యాలీఫ్లవర్ ముక్కలు ఇలా కట్ చేసుకుని పెట్టుకోవాలి, ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా. దానికి కావాల్సిన తాలింపు దినుసులు శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ఒకటి పెద్దది, ఒక 5 పచ్చిమిరపకాయలు. ఇది పెద్ద క్యాలీఫ్లవర్ అండి. ఒక పెద్ద క్యాలీఫ్లవర్కి 5 పచ్చిమిరపకాయలు, కొంచెం కారాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి మీరు. దానికి కావాల్సిన మసాలా పదార్థాలు: ఆయిల్, గరం మసాలా, ఉప్పు, పసుపు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవి వేసుకుని ఎలా తయారు చేసుకుందామో చూద్దామండి. వేడి నీళ్ళల్లో ఇలా కోసి పెట్టుకున్నాం కదండి. ముందుగా వేడి నీళ్ళల్లో వేసి ఒక నిమిషం పెట్టుకుందాం. అలాగా ఉప్పు, వేడి నీళ్ళు వేసి 1 నిమిషం చాలండి, ఎక్కువసేపు వద్దు. ఈ లోపల మనం తాలింపు వేసుకుందాం పొయ్యి మీద. గిన్నె పెట్టుకున్నామండి పొయ్యి మీద. ఇప్పుడు వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాం కదండి. 1 నిమిషం అయిపోయింది. దీన్ని తీసేసి నీళ్ళు లేకుండా వేరే బౌల్ వేసుకుందాం. ఎక్కువసేపు అక్కర్లేదండి, ఎక్కువసేపు ఉడకకూడదు. 1 నిమిషం 2 నిమిషాలు చాలు, సరిపోతుంది. ఇప్పుడు బౌల్లో బాణ పెట్టుకున్నాం కదండి. ఫ్రై చేయడానికి ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువే ఉండాలండి దీనికి. ఆయిల్ లేకపోతే బాగోదు. తాలింపు దినుసులు వేసుకుందాము. నేను 3 స్పూన్స్ పెద్ద స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఉల్లిపాయలు వేసుకుందాము. పచ్చిమిరపకాయలు కొంచెం ఉండాలండి, కారం ఉంటేనే బాగుంటుంది కూరకి. ఉల్లిపాయ మగ్గే వరకు కొంచెము మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది, వేగిపోతుంది అన్నమాట. చూద్దామండి మగ్గిందో లేదో.
మగ్గిపోయింది కదండి, పింక్ కలర్లో వచ్చినాయి. ఉల్లిపాయలు మగ్గంగానే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, పెద్ద స్పూను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉండాలండి, బాగోదు లేకపోతే కాలీఫ్లవర్కి. పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. స్లోలోనే వేయించుకోవాలండి, ఎక్కువ పెట్టకూడదు, ఫ్లేము మాడిపోతాయి. మంచిగా వేగాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన ఉండకూడదు, బాగోదు కూరకి. మనకి వేగినట్టు వాసన వస్తుంది కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ తెలిసిపోతుంది మనకి. చూసుకొని పచ్చిగా మాత్రం ఉండకూడదండి అల్లం వెల్లుల్లి పేస్ట్. కూరకి తగినంత పసుపు వేసుకుందామండి. నేను 1 స్పూన్ వేస్తున్నాను. మనం వేడి నీళ్ళు వేసి వార్చి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదండి, అవి దీంట్లో వేసుకుందాం ఇప్పుడు కూరలో. ఇవి ఏం ఆకులు కాదండి, కాలీఫ్లవర్ ఆకులే. మంచిదండి వేసుకుంటే. అందరేమో తీసి పడేస్తారు, ఆకులు కూడా మంచిదేనండి, వేసుకోవచ్చు. లేత ఆకులు చూసి వేసుకోవాలి. మంచిగా తిప్పుకోవాలండి, అన్ని ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ అంతా పట్టాలి. ఇది వైట్ రైస్లోకి, సాంబార్లోకి, వాటిలోకి బాగుంటుందండి ఫ్రై. టిఫిన్ బాక్సులకి దేంట్లో అయినా బాగానే ఉంటుందండి ఫ్రై, కాలీఫ్లవర్ ఫ్రై అన్నది. ఒక నిమిషం మూత పెట్టుకుందామండి, కొంచెం మగ్గనిద్దాము. 1 నిమిషం తర్వాత సాల్ట్ వేసుకోవాలి, ముందే వేసుకోకూడదు. తీసి చూద్దామండి మూత ఎంతవరకు వచ్చిందో. కొంచెం మగ్గింది కదండి, ఈ సమయంలో మనం ఉప్పు వేసుకోవాలి. మొత్తం ఒకసారి వేసుకోకూడదండి, సగమే వేసుకోవాలి. తర్వాత చూసుకుని వేసుకోవచ్చు, మళ్ళీ లాస్ట్లో కారం వేసుకునేటప్పుడు. ఎప్పుడైనా ఉప్పు ఒకసారి వేసేసుకోకూడదు, తక్కువ వేసుకోవాలి. తక్కువ వేసుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఎక్కువ అయితే మనం ఏం చేయలేము కదండి. ఒక పెద్ద కాలీఫ్లవర్కి ఈ కప్పు ఆయిల్ పట్టిందండి. కొంచెం ఉండాలి ఆయిల్, లేకపోతే బాగోదు. మరీ తక్కువ వేసుకోకూడదు ఆయిల్. ఇప్పుడు కొంచెం సేపు మగ్గించుకుందామండి. ఉప్పు వేసుకున్నాక ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి.
తిప్పుకుంటూ ఉండాలండి. చూడండి ఇప్పుడు మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇంకా మూత పెట్టకూడదు సగం మగ్గినాక, ఎందుకంటే మనం ఫ్రై చేసుకునేది కూర కాదు. గుజ్జులాగైతే మనం మూత పెట్టుకోవచ్చు, ఫ్రైకి మూత అక్కర్లేదండి. ఇప్పుడు నూనెలో ఎగుతుంది అన్నమాట. సగం మగ్గినాక మనం మూత తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి సగం ఉడికిపోయినప్పుడే వేగిపోయింది. ఇలా మూత లేకుండానే తిప్పుకోవాలండి. ఇది బాగా వేగే వరకు ఇలా తిప్పుకుంటూ ఉండాలి. అప్పుడే ఆయిల్లో ఎగుతుంది అన్నమాట. మూత పెట్టకూడదు. సగం మగ్గిన తర్వాత మూత తీసేయాలి. అప్పుడే ఫ్రై అవుతుంది మనకి కావాల్సినట్టుగా. చూద్దామండి. అలా తిప్పుకుంటూనే ఉండాలి. ఒక 10 నిమిషాలు పడుతుంది. కొంచెం టైం టేకింగ్ అండి ఇది. స్లోగా వేగాలి కదా ఫ్రై అంటే. చాలామంది తినరండి పిల్లలు క్యాలీఫ్లవరు, క్యాబేజీ. అవి హెల్త్కి మంచిదండి, తినచ్చు. తింటే మంచిది. క్యాన్సర్ ఫైటకాలు కదా ఇవి. అలవాటు చేయించాలి చిన్నప్పటి నుంచే పిల్లలకి. ఇలా ఫ్రై లాగా అంటే పిల్లలు తింటారండి. ఫ్రై లాగా ఇప్పుడు ఈ సమయంలో ఉప్పు చూసుకోవాలండి. మగ్గిపోయింది కదా, మనం ఉప్పు చూసుకొని ఉప్పు వేసుకోవాలి ఈ టైంలో. ఇందాక కొంచెమే వేసుకున్నాం కదండి, సగమే. ఇప్పుడు ఇంకా సగం వేసుకోవాలి. మంచిగా వేయించుకోవడంలోనే ఉంటుందండి ఇది. నాన్ స్టిక్లో అయితే బాగా వస్తుంది కొంచెం. ఇంకా 5 నిమిషాలు పడుతుందండి వేపేయడానికి. అలా వేయించుకుందాం కొంచెం సేపు. చూడండి 10 నిమిషాల పైన అయింది. స్లోగా వేయించుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. ఇది కొంచెం టైం టేకింగ్ అండి. స్లోగా ఉన్నప్పుడే చేసుకోవాలి. ఆయిల్లో ఎంత మెల్లగా ఫ్రై అవుతే అంత బాగుంటుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు వేసుకుందామండి. గరం మసాలా చూపించాను కదా, 1 స్పూను. ఎక్కువ వద్దండి, లైట్గానే చాలు. దీనికి కావాల్సిన కారము, కొంచెం కారం ఉంటేనే బాగుంటుందండి. మీరు తినేదాన్ని బట్టి. మేమైతే కొంచెం కారం ఎక్కువ వేసుకుంటాము. చూడండి ఆయిల్ బయటకు వస్తుంది, వేగిపోయింది.
ఆయిల్ ముక్కల్లో నుంచి బయటకు వచ్చేదాకా వేయించుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. సింపుల్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా ఉంటే చాలు, కాలీఫ్లవర్ ఫ్రై రెడీ అయిపోతుంది. బాగా మంచిగా కలుపుకోవాలండి. అల్లం, కారము, గరం మసాలా వేసాం కదా, అన్ని ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇది ముక్కలకి పట్టాలి కాబట్టి ఒక 2 నిమిషాలు ఉంచుదాం అలాగా. బాగా వేగిపోయింది కదండి, చూస్తున్నారు కదా, షైనింగ్ వచ్చినాయి ముక్కల్లో. దీనికి ఏం లేదండి, మంచిగా వేయించుకోవాలి నూనెలో మెల్లగా. ఈ కూరకి కొంచెం టైం టేకింగేనండి ఈ కూర. అంతేనండి, కాలీఫ్లవర్ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎంతో రుచిగా కాలీఫ్లవర్ ఫ్రై సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. మీరు కూడా చేసుకుని మీ పిల్లలకు కూడా పెట్టండి. ఓకేనా? బాయ్, ఉంటానండి.